ప్రపంచం ఆశ్చర్యపోయేలా రాజధాని కడతానని నమ్మించారు. అమరావతికి భూములిస్తే మీకు అన్ని విధాలా అండగా ఉంటామని బోల్డ్ అని హామీలు గుప్పించారు. 1000 కాదు 2000 కాదు, ఏకంగా 34,000 ఎకరాలను తీసుకున్నారు. కట్ చేస్తే భూములిచ్చిన రైతులను నిలువున వంచిస్తున్నారు. చెరువులను అసైన్డ్ భూములుగా చూపించి ప్లాట్లు ఇచ్చి మోసం చేస్తున్నారు. దీంతో అక్కడ ప్లాట్లు పొందిన రైతులు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే కబ్జాలను ప్రోత్సహిస్తోందా? ఈ విషయంలో తాను ముందు భాగాన నిలిచి కబ్జారాయుళ్లకు ఆదర్శంగా నిలుస్తోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. అమరావతి రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన గ్రామాల రైతులకు ప్లాట్లు కేటాయించాలి. అందుకోసం సిఆర్డీఏనే స్వయంగా చెరువులను కబ్జా చేయడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించి వివరాలు చూద్దాం. గుంటూరు జిల్లా పరిధిలో తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాలకు చెందిన 29 గ్రామాల్లోని 29,631 మంది రైతులు 34,937.33 ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం సిఆర్డీఏకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మెట్ట భూమి రైతుల విషయంలో ప్రతి ఎకరానికి అభివృద్ధి చేసిన 1000 గజాల రెసిడెన్షియల్, 200 గజాల వాణిజ్య ప్లాట్లు ఇస్తామని, మాగాణి భూమి రైతుల విషయంలో ఎకరానికి 1000 గజాల నివాస స్థలాన్ని, 450 గజాల వాణిజ్య ప్లాట్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందులో ఇప్పటి వరకు 71,313 రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు కేటాయించామని, అందులో 63,113 ప్లాట్లను రైతులకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని సిఆర్డీఏ చెబుతోంది. ఇదిలా ఉంటే రాజధాని ప్రాంతంలో తుళ్లూరు మండలం పిచ్చుకలపాలెంలో సర్వే అండ్ రీసెటిల్మెంట్ రిజిస్టర్ ప్రకారం సర్వే నంబర్లు 87, 88, 89లలో వాగు భూమి ఉన్నట్టు స్పష్టంగా ఉంది. కానీ ఆ చెరువు భూమిలో 78 మందికి సిఆర్డీఏ రెసిడెన్షియల్ ప్లాట్లను కేటాయించింది. అంతేకాకుండా వారికి ఆ ప్లాట్లను 2025 మే 27న రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది. చిన్నపాటి వర్షం కురిస్తే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలు ఎలా వణికిపోతాయో అందరికీ తెలిసింది. దీనికి ప్రధాన కారణం చెరువులు, వాగులు, వంకలు ఆక్రమించడమేనన్నది ఓపెన్ సీక్రెట్. అసలే ముప్పు ఉన్న రాజధాని ప్రాంతంలో చెరువుల స్వరూపాన్ని మాయం చేస్తే వరద ముంపుకు గురవుతుందని పర్యావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వరద ముప్పు, భూగర్భ జలాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువులు, వాగులు, వంకలు, నదులు, జలాశయాల భూమిని ఇతర అవసరాలకు మళ్లించకూడదని, వాటిని పూర్తి స్థాయిలో పరిరక్షించే బాధ్యత ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు, ఎన్జీటీ అనేకసార్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. కానీ ఆ ఆదేశాలను స్వయంగా ప్రభుత్వమే తుంగలో తొక్కి పిచ్చుకలపాలెం చెరువు భూమిని రెసిడెన్షియల్ ప్లాట్ల కింద ఇచ్చేయడంతో ఇప్పుడు ప్లాట్లు పొందిన వారు ఆందోళన చెందుతున్నారు. చెరువు వచ్చేసి 12 ఎకరాల చిల్లర చెరువు ఉంది. కానీ దాన్ని అసైన్డ్ అని చెప్పేసి ఇవాళ ఆర్ఎస్ఆర్లో చెరువు, దాన్ని అసైన్డ్ అని చెప్పేసి దాంట్లో ప్లాట్ ఇచ్చేశారు రైతులకి. ఇప్పుడు ఇవాళ చెరువులో ప్లాట్ ఇట్లా ఇస్తారండి? ఏ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దీనికి ఆర్డర్ ఏమి ఇవ్వలేదు. మనకు దీనికి ఒక చట్టం తయారు చేశారు, దాన్ని వెంటనే చెరువులో ఫ్లాట్ ఇచ్చేశారు. అంతా అయిపోయింది, బాగానే ఉంది. ఇవాళ చెరువులో రైతు ఇవాళ రేపు ఎక్కడో చోట ఏదో ఫ్లాట్ అమ్ముకొని దాంట్లో ఒక ఇల్లు కట్టుకుంటాడు. కట్టుకున్న తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా అని వచ్చినట్టు ఇక్కడ రాజధాని పరిధిలో సిఆర్డీఏ డ్రా అని ఒకటి వచ్చిందనుకోండి. ఇది ఉన్నది బాయిది, ఉంచుకున్నది బాయిది. ఇక్కడ ఆల్రెడీ భూమి ఇచ్చాడు, ఆ భూమిలోనేమో రైతు ఇచ్చిన భూమిలో మీరు రోడ్లు వేసేసుకున్నారు, కెనాల్స్ వేసేసుకున్నారు, అయిపోయింది. మాకు వచ్చి ఫ్లాట్ వచ్చి ఎక్కడ ఇచ్చారు? చెరువులో ఇచ్చారు. అప్పుడు సిఆర్డీఏ డ్రా వస్తుంది. ఆ చెరువులో మీరు ఇల్లు కట్టారు బాబు, మీరు ఎక్కడి నుంచి అర్జెంట్ ఖాళీ చేయాలని చెప్పి ఇల్లు మొత్తం కొలగట్టి నడిబజార్ని రోడ్డును నిలబెడతారు. అప్పుడున్న బాధ్యత ఎవరిదండి? ఈ గవర్నమెంట్ ఆ రోజు ఉంటుందా? ఈ రైతులు ఆ రోజు ఉంటారా? ఉండరు. ఈ రైతుల పరిస్థితి ఏంటి? ఉన్న భూమి మీకు ఇచ్చేసాం, మాకు మీరు చెరువుల్లో ఫ్లాట్ ఇస్తున్నారు, మా పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి? రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు మాత్రమే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద అభివృద్ధి చేసిన రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు సిఆర్డీఏ అందించాలి. కానీ పిచ్చుకలపాలెం చెరువు భూమిలో ప్లాట్లు పొందిన 78 మందిలో కొందరు మాత్రమే రైతులు అని ఆ గ్రామస్తుల వాదన. టీడీపీ సానుభూతి పరులు, ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన వారికి అక్రమంగా ప్లాట్లు కేటాయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే చెరువు భూమిని అసైన్డ్ భూమిగా చిత్రీకరించారని, చెరువును మాయం చేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, వాతావరణ సమతుల్యత దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు పడతామని పిచ్చుకలపాలెం వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చేయండి, అభివృద్ధి మేము వ్యతిరేకం అవ్వట్లేదు. కాకపోతే మాకు కావాల్సిందల్లా ఒకటే, చెరువుని చెరువుగా ఉంచండి. ఈరోజు మా గ్రామంలో దాదాపు మీరు ఒకసారి వెళ్ళి జనరల్గా సర్వే చేసుకోండి. సర్వే చేస్తే ఇంటికి ఒక బోర్ వేసాం మేము. ఒక బోర్ వేయాలంటే అయ్యే ఖర్చు వచ్చి 1,00,000 రూపాయలు ఒక బోరుకి. ఎందుకు వేసామంటే గతంలో అందరికీ బావులు ఉన్నాయి, కానీ వాళ్ళు మేము బోర్లు వేసాం. ఎందుకు వేసాం? నీళ్ళు లేవు. ఒక చెరువు ఉంది, ఆ చెరువు పూర్తి చేశారు. దాంట్లో కూడా మీరు సీడ్ యాక్సెస్ రోడ్ అని చెప్పి ఒక రోడ్డు వేశారు. దగ్గర 10 ఎకరాల చెరువు. మీరు కావాలంటే 2014 గూగుల్ మ్యాప్లు తీసుకోండి, నేను ఎక్కడ ఏది అబద్ధం చెప్పట్లే. 2014 గూగుల్ మ్యాప్లు తీసుకోండి, 2025 గూగుల్ మ్యాప్లు తీసుకోండి,
గూగుల్ మ్యాపుల్లో టాలీ అయితేనే మీరు ఈ విషయాన్ని ఇష్యూ చేయండి, లేకపోతే ఇష్యూ చేయొద్దు, అసలు అవసరమే లేదు. మీరు ఒకసారి చూడండి, దాంట్లో సీడ్ యాక్సెస్ రోడ్డు వేశారు, సరే రోడ్డు వరకు వేశారు, రోడ్డు పక్కన ఇంకో సైడ్ ఒక 5 ఎకరాల 6 ఎకరాల రోడ్డు చెరువు మిగిలేదు, ఆ చెరువును పూర్తి చేశారు. పైగా ఆ చెరువులో దగ్గర ఒక 500 చెట్లు ఉండే, తుమ్మ చెట్లు ఉండే ఆ చెరువులో చెట్లు మొత్తం కొట్టేశారు. ఈరోజు అసలు ఎవరిదండి ఈ బాధ్యత మొత్తం? ఇక మాకు గ్రౌండ్ వాటర్ కిందకి వెళ్ళిపోయినాయి, 15 అడుగుల్లో ఉండే నీళ్ళు ఇవాళ 25 అడుగులు 30 అడుగులు కిందకి వెళ్ళిపోయినాయి, బావిలో దొరుకునే పరిస్థితి లేదు, మొత్తం అందరూ ఇంటికో బోర్ వేసాం. మీరు మా గ్రామంలోకి వెళ్ళి ఎంక్వైరీ చేయండి, గత 2-3 సంవత్సరాల్లో ఊళ్ళో వేసిన బోర్లు ఎన్ని, ఒక్కసారి ఎంక్వైరీ చేసుకొని ఆ తర్వాత మీరు ఈ విషయం టెలికాస్ట్ చేయండి. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై ప్రభుత్వం మేలుకొని సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో చెరువు పరిరక్షణ కోసం న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు.